నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు మనం స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేనే డిస్కస్ చేస్తానని కాదు, మీకోసం ఒక కొత్త సార్ని తీసుకొచ్చాను. ఆయన పేరు సత్యనారాయణ గారు. ఆల్మోస్ట్ మన ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి కోచింగ్ సెంటర్లోనే క్లాస్ చెప్పడం జరిగింది. సో మంచి ఎక్స్పీరియన్స్డ్, అంటే ఒక విషయాన్ని స్టార్ట్ చేస్తే ఎక్కడ దాకా ఎండ్ చేయాలి, ఎక్కడ దాకా చెప్పాలో బాగా తెలిసిన వ్యక్తి. అందుకే అంటే మన ఛానల్లో క్లాస్ చెప్తే మ్యాక్సిమం నేనే చెప్పాలనుకున్నాను. బట్ ఎవరైతే కాంపిటేటివ్ చాలా సీరియస్గా తీసుకున్నారో వాళ్ళే మన ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి, సో అన్నీ నేనే చెప్పి వాళ్ళని అన్యాయం చేయకూడదు కాబట్టి ది బెస్ట్ ఎవరున్నారు వెతికితే ఈయనకంటే నాకు బెస్ట్ ఎవరు కనిపించలేదు. సో ఈయన క్లాసు ఈరోజు నుంచి స్టాటిక్ జీకే విత్ కరెంట్ అఫైర్స్ 2020 మొత్తం 2020 మొత్తం రౌండప్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ జీకేలో ఎలా లింకప్ చేసి చదవాలో ఎక్సలెంట్గా చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 10 to 15 క్లాసెస్ ఆల్రెడీ రికార్డ్ చేయడం జరిగింది, విన్నాం. సో మీరు చేయాల్సిందల్లా ఆయన చెప్పిన క్లాసులల్లా నోట్ చేసుకోవడం, కరెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. ఆల్మోస్ట్ ఆయన చెప్తున్నప్పుడే చాలా స్లోగా మీకు అర్థమయ్యేంత రేంజ్లో చెప్తారు. సో అప్పుడే వచ్చేస్తుంది. కుదిరితే ఒకసారి నోట్స్ చేసుకుని కొంచెం రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో స్ట్రాటజీకి అనేది ఓన్లీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అనుకోకండి. ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి 2021 తర్వాత పడే పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్సి టెట్ కానీ ఎక్కడ కాంపిటేటివ్ పరంగా నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా అప్ టు గ్రూప్ 2 గ్రూప్ 1 లెవెల్లో కరెంట్ అఫైర్స్ విత్ స్ట్రాటజీకి మీద ఏ క్వశ్చన్ అడుగుతున్నా సరే ఈయన చెప్పే క్లాస్ నుంచి మిస్ అవ్వకుండా వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఆయన చెప్పిన క్లాస్ వినడం, ఫాలో అవ్వడం, నోట్స్ ప్రిపేర్ చేయడం, జాగ్రత్తగా చదవడం, జాబ్ కొట్టేంత వరకు కష్టపడడం. సో ఇప్పటివరకు చెప్పిన అర్థమెటిక్ రీజనింగ్ని ఎలా అయితే, ప్యూర్ మ్యాథ్స్ని ఎలా అయితే నేర్చుకున్నారో ఇప్పటి నుంచి చెప్పే స్ట్రాటజీకే విత్ కరెంట్ అఫైర్స్ని కూడా అలాగే క్లాస్ వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకుని జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ మనం హిస్టరీ పాలిటీ క్లాసెస్తో మళ్ళీ ముందుకు వస్తాం. ముందు ఈ క్లాసెస్ని కంటిన్యూ అండి. ఈయనే సత్యనారాయణ గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. జీకే మరియు కరెంట్ అఫైర్స్ నేను డీల్ చేయడం జరుగుతుంది. అయితే మనకి డిసెంబర్లో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నామని మనకి రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో డిసెంబర్లో అవ్వకపోయినా కంపల్సరీ అయితే జనవరిలో నిర్వహించే అవకాశం అనేది మ్యాక్సిమం ఉంటుందని. అయితే మనకి ఈ రైల్వే, ఎన్టీపీసీ, గ్రూప్ డీల్లో అర్థమెటిక్ రీజనింగే కాకుండా జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ కూడా ఉంది. సో జనరల్ అవేర్నెస్ నుంచి మనకి ఎన్టీపీసీలో స్టేజ్ 1లో 40 మార్క్స్ వస్తాయి. అదే స్టేజ్ 2లో 50 మార్క్స్, అంటే ఓవరాల్గా 90 మార్కులు అనేవి జనరల్ అవేర్నెస్ నుంచి రావడం జరుగుతుందండి. ఈ 90 మార్కుల్లో స్టాండర్డ్ జీకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 కనుక తీసుకుంటే 40 మార్క్స్లో స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 40 మార్కుల్లో మై ఎక్స్పెక్టేషన్ ఒక 15 to 20 మార్క్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదండి, దాంట్లో స్టాండర్డ్ జీకే ఓరియంటేషన్ పరంగా. అంటే స్టాండర్డ్ జీకే అంటే నథింగ్ బట్ మనకి కరెంట్ పాలిటీ అనేది యాడ్ అవుతుంది, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ హిస్టరీ, కరెంట్ ఎకానమీ, ఇవన్నీ బేస్ చేసుకుని మనకి 15 నుంచి 20 మార్కులు అనేవి రావడానికి ఖచ్చితంగా 15 అయితే వస్తుంది, 20 కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అదే స్టేజ్ 2లో కనుక తీసుకుంటే సేమ్ సిలబస్సే బట్ 10 మార్కులు పెంచాడు. ఇక్కడ మనం ఒక 15 మార్కులు వేసుకున్నా, అక్కడ ఒక 20 మార్కులు వేసుకున్నా, దాదాపుగా మనకి ఒక 30 నుంచి 40 మార్కులు అనేవి మనకి స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి రావడానికి ఆస్కారం అనేది ఉందండి. అయితే మనకి జనరల్ అవేర్నెస్లో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీలో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కనుక తీసుకుంటే జనరల్ అవేర్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ అనేది స్టేజ్ 1లో జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్ వస్తాయి, స్టేజ్ 2లో 50 మార్క్స్ వస్తాయి. అయితే పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ ఇవి సబ్జెక్ట్స్ కాకుండా జనరల్ అవేర్నెస్ టాపిక్లో, అంటే జనరల్ అవేర్నెస్ అంశంలో మనకి ఏ అయితే టాపిక్స్ ఇచ్చాడో ఆ టాపిక్స్ గురించి మనకు ఇన్ డెప్త్గా, అంటే మనకి గ్రూప్ 2 లెవెల్లో చెప్పుకునే విధంగా మనం ప్రయత్నిస్తాం.
ఎందుకంటే మనకి కాంపిటీషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ కనుక చూసుకుంటే ఎన్టీపీసీ మనకి 1,33,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. 30,000 నుంచి 40,000 మధ్య ఉద్యోగాలు ఉన్నాయి. సో వాటికి లేదంటే 1,000,000 మంది 2 కోట్ల వరకు అప్లికేషన్లు రావడం జరిగింది. అంటే కాంపిటీషన్ అనేది చాలా పీక్స్లో ఉంది. సో కాంపిటీషన్ అంత లెవెల్లో ఉంది కాబట్టి మనం బిట్టు చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. దాని థియరాటికల్ పార్ట్ అనేది మనకు తెలియాలి. అంటే ఒక అంశాన్ని కనుక తీసుకుంటే దానికి టాప్ టు బాటమ్ మనం తెలుసుకోగలిగితే వాడు ఎగ్జామ్లో మనం ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కింద మనం సచివాలయం తీసుకోవచ్చు. సచివాలయం అనేది స్టేట్ ఎగ్జామ్. సో సచివాలయం పేపరే అంత డిఫికల్ట్గా అడిగినప్పుడు ఎన్టీపీసీ గ్రూప్ డి పేపర్ అడగాలని మనకి ఎటువంటి ఆస్కారం లేదండి. అక్కడ కంపల్సరీ డెఫినెట్గా పేపర్ అనేది హై లెవెల్లో ఉంటుంది. అంటే కాంపిటీషన్లో పర్సన్స్ని ఫిల్టర్ చేయాలంటే వాడి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ హై లెవెల్లో అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్లీ రైల్వే ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తీసుకున్నా మనకి ఏదో ఒక హైటెక్ విజయరాజన్ లాంటి బుక్స్, ఎస్విఆర్ లాంటి బుక్స్ చదివితే సరిపోతుందని ఒక అపోహ ఉందని. బట్ ఇప్పుడు కంప్లీట్లీ డిఫికల్ట్. ఎగ్జామ్ అనేది కంపల్సరీ టఫ్ అవుతుంది. వాళ్ళు రాసేటప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్ అండ్ గ్రూప్ డి జనరల్ అవేర్నెస్ ఒకే సిలబస్. బట్ గ్రూప్ డిలో మనకి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్ ఉంటాయి. ఎన్టీపీసీలో స్టేజ్ 1, స్టేజ్ 2 అనేవి ఉంటాయి. సో జనరల్ అవేర్నెస్ అనే అంశంలో అంటే పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అవి కాకుండా జనరల్ అవేర్నెస్లో స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్లో మనం మెయిన్గా చదవాల్సిన అంశాల గురించి ఫస్ట్ మనం పాయింట్అవుట్ చేద్దాం. వాటిలో మనకి మొదటి అంశంగా తీసుకుంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి మహాసముద్రం అనేది. దెర్ ఈజ్ నో అన్లిమిటెడ్. వాడు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ ఇస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టం. బట్ మనం మెయిన్గా చదవాల్సింది 2020 జనవరి నుంచి 2020 డిసెంబర్ వరకు కంపల్సరీ మనకి అంశాలు తెలియాలండి. 2019 అనేది అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనకి ఈ పోర్షన్ కనుక కంప్లీట్ అయిపోతే 2019 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలంటే జూలై నుంచి డిసెంబర్ వరకు చదివితే చాలండి. నేను చెప్పేది ఎప్పుడన్నా ఈ పోర్షన్ కంప్లీట్ అయిపోతే, ఇది పోర్షన్ కంప్లీట్ అయిపోతే అప్పుడు 2019 చదవాలి. అంతేకాని 2020 చదవకుండా 2019 చదవడం వల్ల మనకి ఎటువంటి యూసేజ్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి కరోనా అనేది వచ్చింది కూడా 2020లోనే వచ్చింది కాబట్టి దీని బేస్ అయ్యి మనకి చాలా అంశాలు ఉన్నాయి. సో వాటిల నుంచి అడిగే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నుంచి అంటే మనకి ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఏ విధంగా చదవాలి. సెకండ్ అంటే కరెంట్ అఫైర్స్ అనేవి 40 మార్క్స్లో ఆల్మోస్ట్ ఒక 8 to 12 మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి. 8 to 12 మార్క్స్ అనేవి కరెంట్ అఫైర్స్ అనేవి 40 మార్క్స్లో రావడం జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ జీకేకి సంబంధించి కనుక తీసుకుంటే మనం మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి పూర్తి విశ్లేషణ అనేది ఉండాలండి. ఎన్ని మార్కులు అనేది అడుగుతానే మనం చెప్పడం కష్టం. 1 అడగచ్చు, 2 అడగచ్చు, 3 అడగచ్చు. బట్ కంపల్సరీ అయితే క్వశ్చన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ నుంచి ఉంటుంది. మూడో అంశం కనుక తీసుకుంటే అంతర్జాతీయ సంస్థలు. అంతర్జాతీయ సంస్థల గురించి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి. అది 1 ఉండొచ్చు లేదా 2 ఉండొచ్చు. అంటే మనకి ప్రపంచంలో ఉండే అతి ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలుగా మనం ఐక్యరాజ్య సమితిని, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని, యునిసెఫ్ని, ప్రపంచ ఆహార సంస్థని, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ని, సార్క్ని, బ్రిక్స్ని
ఇటువంటి సంస్థలన్నీ కూడా మనకి అంతర్జాతీయ సంస్థల్లో వస్తాయి. సో వాటి గురించి మనకు క్లియర్గా చెప్పుకునే విధంగా మనం ప్రయత్నించగలిగితే కంపల్సరీ 1 లేదా 2 మార్కులు అనేవి దీని నుంచి వస్తాయండి. ఎందుకంటే మనకి కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తర్వాత అంతర్జాతీయ సంస్థల యొక్క పనితీరు అనేది మనకి చాలా ప్రాముఖ్యమైన అంశం అని. సో యుఎన్ఓ తీసుకోండి, లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకోండి, దాన్ని WHO అంటారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురించి ప్రతి దేశం ఎదురు చూస్తుంది. సో కరోనా వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి అంశాల్లో భాగంగా యుఎన్ఓ ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేస్తుందో WHO కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు అంతర్జాతీయ సంస్థల్లో వస్తాయి. ఏడీబీ కానీ, ఏషియన్ కానీ ఇవన్నీ వస్తాయి. వీటి గురించి ఫుల్ ఇన్డెప్త్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇక 4వ అంశంగానే తీసుకుంటే ఇండియన్ రైల్వేస్ గురించి మనకు కొంత సమాచారం ఉండాలి. ఇండియన్ రైల్వేస్ అంటే ఇండియన్ రైల్వేస్ అనేది మనకి 1853 నుంచి మొదలైంది. 1853లో మొట్టమొదటిసారిగా ముంబై టు తానే ఒక ట్రైన్ సర్వీస్ని ప్రవేశపెట్టారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్గా మన లార్డ్ డల్హౌసీ అంటారు. సో ఇండియన్ రైల్వేస్లో కంప్లీట్ డేటా మనకు ఐడియా ఉండాలి. సో అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ తర్వాత మనం చదవాల్సిన టాపిక్ అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్. ఈ 2 టాపిక్ల నుంచే 3 మార్క్స్ వస్తాయండి కంపల్సరీ. అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్. అవార్డ్స్ అంటే మనందరికీ తెలుసు, రీసెంట్గా మనకి 2020 నోబెల్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మరో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో వాటి గురించి ప్రస్తావిద్దాం. కేవలం అంతర్జాతీయ అవార్డ్సే కాకుండా మనకి జాతీయ అవార్డ్స్గా భావించే భారతరత్న అవార్డు గురించి, రామన్ మెగసెసే అవార్డు గురించి, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు గురించి, అర్జున అవార్డు గురించి, జ్ఞానపీఠ అవార్డు గురించి, సరస్వతి సమ్మాన్ గురించి, వ్యాస్ సమ్మాన్ గురించి ఇవన్నీ మనకి జాతీయ రంగ అవార్డ్స్గా వస్తాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్గా మనకి ఆస్కార్ అవార్డ్స్ని, నోబెల్ అవార్డ్స్ని మనం ప్రస్తావించడం జరుగుతుంది. స్పోర్ట్స్ అంటే మనకి కరోనా సంభవించిన తర్వాత స్పోర్ట్స్ అనేవి మనకి మ్యాక్సిమం ఎక్కువ అంశాలు అయితే ఏమీ నమోదు కాలేదు. బట్ క్రీడా రంగంలో మనకి ముఖ్యమైన అంశాలుగా ఒలింపిక్స్ అనేది ఒకటి వస్తుంది, ఫిఫా వరల్డ్ కప్ వస్తుంది, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వస్తుంది, టెన్నిస్ గ్రాండ్ స్లమ్స్. అంటే టెన్నిస్ గ్రాండ్ స్లమ్స్ అనేవి మనకి ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యుఎస్, వింబుల్డన్ ఈ 4 కూడా మనకు ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతాయి. సో వాటి అన్ని అంశాల గురించి మనం ప్రస్తావించడం జరుగుతుంది. అంటే వాడి క్వశ్చన్ అనేది మనకి క్రీడా రంగానికి సంబంధించి ఏ విధంగా అడుగుతాడంటే, ఒక స్పోర్ట్స్ పర్సన్ పేరు అడిగి ఈ స్పోర్ట్స్ పర్సన్ ఏ రంగానికి చెందినవాడు అనేది అడగచ్చు, లేదా ఆ స్పోర్ట్స్ పర్సన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు, ఏ దేశానికి చెందినవాడు అనేది అడగచ్చు, లేదా ఆ స్పోర్ట్స్ పర్సన్ ఏమైనా సామాజిక కార్యక్రమాలకి ప్రచారకర్తగా ఉన్నాడనేది అడగచ్చు. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే సచిన్ రమేష్ టెండూల్కర్ తీసుకోండి. సచిన్ రమేష్ టెండూల్కర్ పేరు తెలియని వాడు ఎవడో ఉండడు. సచిన్ రమేష్ టెండూల్కర్ భారతదేశ క్రికెట్లో అత్యున్నతమైన క్రికెటర్గా, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రికెటర్గా మనం చెప్పచ్చు. సచిన్ టెండూల్కర్ గురించి క్వశ్చన్ అడగాలంటే ఏ విధంగా అడుగుతాడంటే, సచిన్ టెండూల్కర్ రాష్ట్రం ఏదంటే అందరికీ తెలుసండి, మహారాష్ట్ర. వాడు అది అడగడు. సచిన్ టెండూల్కర్ ఏ సామాజిక కార్యక్రమాలకి ప్రచారకర్తగా ఉన్నాడు, సచిన్ టెండూల్కర్కి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా అనే అంశాలు బేస్ చేసుకుని అడుగుతాడు. సచిన్ టెండూల్కర్కి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది 2014లో. సో క్రీడా రంగం నుంచి భారతరత్న అవార్డు పొందిన ఏకైక క్రీడాకారుడు ఎవరంటే సచిన్ రమేష్ టెండూల్కర్. ఆయన ఏ కార్యక్రమాలకి ప్రచారకర్త అంటే, కేరళ రాష్ట్రానికి సంబంధించి మద్యపాన నిషేధ కార్యక్రమ ప్రచారకర్తగా సచిన్ రమేష్ టెండూల్కర్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక క్రీడా రంగానికి సంబంధించి స్పోర్ట్ ఈవెంట్ అడగచ్చు, లేదా క్రీడా రంగానికి సంబంధించి ఏదైనా క్రీడాకారుడి పేరుడు కానీ, క్రీడాకారిణి పేరుని కానీ అడగచ్చు. హిమాదాస్ తీసుకోండి, మన దేశానికి సంబంధించి హిమాదాస్ ఏ రంగానికి చెందిన పర్సన్ అంటే స్ప్రింటర్. ఆవిడ ఏ రాష్ట్రం అంటే అస్సాం అని చెప్పచ్చు. హిమాదాస్ భారతదేశం నుండి ఏ అంతర్జాతీయ సంస్థకి
రాయబారిగా నియమితులయ్యారంటే యునిసెఫ్ అనేది వస్తుందండి. సో యునిసెఫ్ అంటే అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి అని చెప్తారు. భారతదేశం నుండి యునిసెఫ్ అనే సంస్థకి గుడ్ విల్ అంబాసిడర్ అంటే హిమా దాస్ అని చెప్తారు. సో ఆ విధంగా, లేదా మేరీ కోమ్ అని తీసుకోవచ్చు. మేరీ కోమ్ అంటే బాక్సింగ్. మేరీ కోమ్ ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే మనం మణిపూర్ అని చెప్తారు. ప్రజెంట్ మేరీ కోమ్ ఏ సంస్థకి ప్రచారకర్తగా ఉన్నారంటే బిఎస్ఎన్ఎల్, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో ఆ విధంగా క్వశ్చన్ అనేది వాడు 4 విధాలుగా లేదా 5 విధాలుగా అడిగే అవకాశం ఉంటుంది. వాడు ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేసే విధంగా మనం చెప్పడం జరుగుతుందండి. ఇది అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి. ఇక 6వ అంశం కనుక తీసుకుంటే నెక్స్ట్ మనం తెలుసుకోబోయే అంశం ఏదంటే భారతదేశానికి సంబంధించి ఉండే క్లాసికల్ డ్యాన్సెస్ ఏంటి, ఫోక్ డ్యాన్సెస్ ఏంటి అని తెలియాలి. అంటే ఒక డ్యాన్స్ ఫామ్ పేరు ఇచ్చి ఆ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందిందని అడగచ్చు. మనకి క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి తక్కువ కాబట్టి ఫోక్ డ్యాన్సెస్ గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుందండి. క్లాసికల్ డ్యాన్సెస్ 8 లేదా 9 మాత్రమే ఉన్నాయి. ఫోక్ డ్యాన్స్ అని అలా కాదు, కానీ ఒక రాష్ట్రానికి 2, 4, 5 ఉన్నాయి. సో ఆ విధంగా డ్యాన్సెస్ నుంచి ఒక మార్క్ అడిగే అవకాశం ఉంటుంది. జాతీయ పార్కులు వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు. మనకి జాతీయ పార్కులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అస్సాం అనే రాష్ట్రంలో, మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రాల్లో నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఆ నేషనల్ పార్క్ పేరిచ్చి ఆ పార్క్ ఏ రాష్ట్రంలో కలదనేది అడగచ్చు. లేదా భారతదేశం యొక్క పురాతనమైన జాతీయ పార్క్ అనేది అడగచ్చు. లేదా భారతదేశంలో ఏనుగులు ఎక్కువ ఉన్న జాతీయ పార్క్ అనేది అడగచ్చు. లేదా భారతదేశంలో పులులు ఎక్కువ ఉన్న జాతీయ పార్క్ అనేది అడగచ్చు. లేదా ఏ రాష్ట్రంలో ఎక్కువ, ఏ రాష్ట్రంలో తక్కువ అనేది అడగచ్చు. కంట్రీ కరెన్సీ క్యాపిటల్స్ అంటే ఇక్కడ మనం మెయిన్గా చదవాల్సింది, మనకి ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ప్రజెంట్ సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. అయితే మనకి 193 దేశాల డేటా అవసరం లేదండి. ఈ 2020వ సంవత్సరంలో భారతదేశంతో ఏ దేశం అయితే ఒప్పందాలు చేసుకున్నారు అంటే భద్రతా రంగానికి సంబంధించి కానీ, ఆరోగ్య రంగానికి సంబంధించిన కానీ, రక్షణ రంగానికి సంబంధించిన కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కానీ, ఏ రంగమైనా ఆ దేశాలు తెలిస్తే మాత్రం సరిపోతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. రీసెంట్గా మనకి నేపాల్కి, మనకి చైనాకి సరిహద్దు అంశాల మీద డిస్ప్యూట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ 2 దేశాలే కాకుండా పాకిస్తాన్ అనే దేశం, ఫస్ట్ మన సరిహద్దు దేశాల గురించి తెలియాలి. మన సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటి డేటా తెలియాలి. తరువాత అభివృద్ధి చెందిన దేశాల గురించి తెలియాలి. ఈ 2 తెలిసిన తర్వాత మనతో ఏ దేశమైనా ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం, వాటి గురించి తెలియాలి. ఫస్ట్ సరిహద్దు దేశాల గురించి కంపల్సరీ తెలియాలి. 2 అభివృద్ధి చెందిన దేశాల గురించి తెలియాలి. అంటే అభివృద్ధి చెందిన దేశాలు అంటే మనకి అమెరికా, యూకే, జపాన్, రష్యా అనే దేశాలు మనకు వస్తాయి. నెక్స్ట్ ఏదైనా దేశం అనేది ఒప్పందాలు చేసుకుందనే తెలియాలి. సో వాటిలో భాగంగా మనం కంట్రీ కరెన్సీ క్యాపిటల్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా మనం ఈ కరోనా సంభవించిన తర్వాత మాల్దీవ్స్ అనే దేశంలో ఉండే ప్రజలకి ఆహార సదుపాయాలు లేకపోతే మన ఆహార సదుపాయాలను కల్పించడం జరిగింది. సో ఆ విధంగా కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం ప్రస్తావిద్దాం. ఇక్కడ యునెస్కో హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ సంపద కలిగిన ప్రదేశాలుగా చెప్పచ్చు. మనకు దాదాపుగా 38 వరకు వస్తాయి. యునెస్కో హెరిటేజ్ సైట్స్గా ప్రపంచ వారసత్వ సంపద కలిగిన ప్రదేశాలుగా మన ఇండియాలో 38 ఉన్నాయి. ఆ 38 పేర్లనే మనకు తెలియాలన్న, ఎందుకంటే ఆ పేరు ఇచ్చి అది ఏ రాష్ట్రానికి చెందిననేది అడగచ్చు. సో కంపల్సరీ ప్రపంచ వారసత్వ సంపద యొక్క ప్రదేశాలు తెలియాలి. ఈ 6 టాపిక్సే కాకుండా మనం చెప్పుకోబోయే
7వ అంశం కనుక తీసుకుంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వస్తాయండి. కరెంట్ అఫైర్స్ అనేది బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్గా మనం తీసుకోవచ్చు. అండ్ అబ్రివేషన్స్ అనే అంశం నుంచి కూడా మనకి 1 మార్క్ అనేది అడిగే అవకాశం ఉంటుంది. అంటే అబ్రివేషన్స్ అంటే మనకి వార్తల్లో నిలిచిన అంశాల ఆధారంగా కొన్ని అబ్రివేషన్స్ అడుగుతారు. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో రీసెంట్గా చైనా దేశానికి చెందిన కొన్ని యాప్లు నిషేధించడం జరిగింది. వాటిలో పబ్జీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో పబ్జీ అంటే అబ్రివేషన్ ఏంటి అనే అడిగే అవకాశం ఉంటుంది. లేదా భారతదేశంలో మనకి అత్యాచార సంఘటనల శాతం అనేది చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. సో అత్యాచార సంఘటనని కంపల్సరీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది మనకి రీసెంట్గా ఒక నిబంధన అనేది వచ్చింది. సో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అనేది అడగచ్చు. ప్రజెంట్ మనకి భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అనేది తీవ్రమైన ఆర్థిక నష్టంలో ఉండడం వల్ల లాభాల్లో ఉన్న బ్యాంక్స్ని నష్టాల్లో ఉన్న బ్యాంక్స్ని లాభాల్లో ఉన్న బ్యాంక్స్లో విలీనం చేయడం జరిగింది మొన్న ఏప్రిల్ 1న. అంటే బ్యాంక్స్ అనేవి నష్టాల్లో ఉన్నాయని మనకి ఏ విధంగా తెలుస్తుందండి? ఎన్పిఏ లెవెల్ ఆధారంగా వస్తుంది. సో ఈ విధంగా మనకి వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే పబ్జీ అనేది తీసుకోండి. పబ్జీ అంటే ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్. ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ చైనా దేశానికి చెందిన ఒక యాప్. దీనివల్ల మన దేశంలో చాలామంది యువత, విద్యారంగానికి సంబంధించి చాలామంది యువత వీటికి ఎడిక్ట్ అయిపోయి విద్యారంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రెజర్ అనేది ఫీల్ అయిపోయి ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా చూసాం. సో ఇటువంటి అబ్రివేషన్స్ మనకి వార్తల్లో నిలిచిన అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి కూడా అడిగే అవకాశం, వాటినే ప్రకృతి విపత్తులు అంటారు. ఈ ప్రకృతి విపత్తులు అనేది మ్యాక్సిమం మనకి జాగ్రఫీలోకి వెళ్ళిపోతుంది. బట్ మనకి 2019 నుంచి 2020 వరకు ఈ 2 సంవత్సరాల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల గురించి మనం ప్రస్తావించడం జరుగుతుందండి. 2019 జనవరి నుంచి 2020 డిసెంబర్ 31 వరకు మనకి ఏవైతే సైక్లోన్స్ కానీ తుఫాన్లు కానీ రావడం జరిగిందో వాటి గురించి మనం ప్రస్తావించడం జరుగుతుందండి. అంటే మన ఇండియాలో అతి భయంకరమైన తుఫాన్లుగా మనం కేరళ రాష్ట్రంలో 2018వ సంవత్సరంలో ఒక్కీ అనే తుఫాన్ అనేది రావడం జరిగింది. సో ఒక తుఫాను పేరు కానీ ఒక సైక్లోన్ పేరు కానిచ్చి అది ఏ రాష్ట్రానికి సంబంధించినది అవ్వచ్చు. పెతాయి అనేది, తిత్లీ అనేది, హుదూద్ అనేది, గజా అనేది, ఇవన్నీ మనం సైక్లోన్స్ పెట్టుకున్న పేర్లండి. సో ప్రకృతి విపత్తు అంశాల గురించి అడిగే అవకాశం అనేది ఉంటాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కనుక తీసుకుంటే మనకి ప్రకృతి విపత్తుల యొక్క శాతం అనేది బాగా పెరిగిపోయింది. కారణం ఏంటంటే మనం చేసుకున్న కొన్ని అంశాల ఆధారంగానే. సో ప్లాస్టిక్ యొక్క వాడకం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ అనేది మనకి సముద్ర భూభాగంలో ఉందనేది మనకి స్టాటిస్టిక్స్ యొక్క డేటా ఉంది. సో ఇవి అన్ని అంశాల ఆధారంగా మనకి ప్రకృతి విపత్తులైన అంశం అనేది జరుగుతుందని సో వీటిలో మనకు తెలియాలి. అండ్ 9వ అంశంగా అంటే మ్యాక్సిమం మనకి న్యూ అపాయింట్మెంట్స్ తీసుకున్నా లేదా ఎవరైనా చనిపోయిన పర్సన్స్ ఉన్నా వీళ్ళందరూ కూడా మనకి కరెంట్ అఫైర్స్లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ చెప్పాం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి మనకు అన్నేస్తారు. ఎందుకంటే ఇది సెంట్రల్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్ ఎగ్జామ్స్ అడిగే అవకాశం అనేది ఉండదండి. 9వ అంశంగా మనకి కూటమిలు తీసుకోవచ్చు. కూటమి అంటే బ్రిక్స్ కూటమని, సార్క్ కూటమని, నాటో కూటమని, యూరోపియన్ యూనియన్ కూటమని ఇవన్నీ వస్తాయి. మ్యాక్సిమం మనకి అంతర్జాతీయ సంస్థల్లోనే కవర్ అవుతాయి. కవర్ అయిన పక్షంలో ఇక్కడ స్పెషల్గా మనం చెప్పడం జరుగుతుందని క్లియర్. ఇక 10వ అంశంగా కనుక తీసుకుంటే కూటముల తర్వాత మనకు ఆల్రెడీ డాన్సెస్ గురించి, నేషనల్ పార్క్స్ గురించి ప్రస్తావించాం. ఇక 10వ అంశంగా మనకి టెంపుల్స్ గురించి అడిగే అవకాశం ఉంటుందండి. టెంపుల్స్ గురించి, అదేవిధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి,
న్యూక్లియర్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి, అదేవిధంగా భారతదేశంలో ఉండే కొన్ని పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ గురించి అడిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ అంటే ఎగ్జాంపుల్ మనకి మహారత్న, నవరత్న, మినీరత్న అనే కంపెనీస్ కలవు. అంటే ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సేలు, గేలు, ఐఓసి ఇలాంటివన్నీ కూడా మనకి పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్. వాడు అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఓఎన్జీసీ అనే సంస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఓఎన్జీసీ చైర్మన్ ఎవరు అనేది అడగచ్చు. లేదా ఎన్టీపీసీ అనే సంస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఎన్టీపీసీ చైర్మన్ ఎవరు అనేది అడగచ్చు. సో వీటి భాగంగా మనం టెంపుల్స్ చూసుకోవాలి, న్యూక్లియర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి చూసుకోవాలి, అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో అటు బ్యాంక్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి, మహారత్న, నవరత్న, మినీరత్న కేటగిరీకి సంబంధించిన కంపెనీస్ అన్నీ రావడం జరుగుతుంది. అంటే మనం మెయిన్గా ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్లో చదవాల్సిన అంశాలు ఇవేనా. ఇవి చదువుకొని వెళ్తే మనకు కంపల్సరీ 40 మార్కుల్లో ఒక 15 నుంచి 18 మార్కులు అనేవి రావడం జరుగుతుంది. సో వీటి మీద మనం ఇన్డెప్త్గా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు గ్రూప్స్ లెవెల్లోనే మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుందండి. ఇక్కడ మాత్రం డ్యాన్సెస్, నేషనల్ పార్క్స్ అనేవి, థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి, టెంపుల్స్ అనేవి, ఈ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ అనేవి మన గ్రూప్ 2 లెవెల్లో చెప్పినా, నార్మల్గా చెప్పినా ఒకేలా ఉంటుంది. బట్ మిగిలిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్షుణ్ణంగా ఇన్ డీటెయిల్గా మనం చెప్పడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి సంబంధించి చదవాల్సిన మెయిన్ అంశాలండి. క్లియర్. నెక్స్ట్ క్లాస్లో మనం ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్ అనే అంశంలో ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని మనం ప్రస్తావిద్దాం.